వైసీపీ హయాంలో కొడాలి నాని వాయిస్ బలంగా వినిపించేది. అయితే అదేదో ఆయన నిర్వర్తించిన శాఖకు సంబంధించింది కాదు. ఈ రాష్ట్ర సమస్యలపై అంతకంటే కాదు. నందమూరి కుటుంబం పేరు చెప్పుకుంటూ నారా కుటుంబాన్ని టార్గెట్ చేయడం నానికి అలవాటైన విద్యగా మారిపోయింది. నాడు టీడీపీ ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభిస్తే కొడాలి మాత్రం నందమూరి కుటుంబానికి, నారా కుటుంబానికి అన్యాయం చేసిందని ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని చెబుతూ చివరకు జూనియర్ ఎన్టీఆర్కు అన్యాయం చేశారని ముగించేశారు. అటువంటి కొడాలిపై సగటు టీడీపీ అభిమాని ఆగ్రహంగా ఉండేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కొడాలిని అరెస్టు ఉంటుందని భావించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. కొడాలి నోటికి చంద్రబాబు కుటుంబమంతా బలయ్యేది. వాడు వీడు అంటూ చంద్రబాబుపై ప్రయోగించే భాష చెవులకు ఇబ్బందిగా ఉండేది. లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు. హద్దులు దాటి మాట్లాడేవారు. సగటు టీడీపీ అభిమాని అయితే కొడాలి నానిపై ప్రతీకార వాంఛతో రగిలిపోయేవారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మానవత్వం మరిచి చేసిన వ్యాఖ్యలకు విన్నవారి రక్తం మరిగిపోయేది. అంతలా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసిన కొడాలి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాలని సగటు టీడీపీ అభిమాని బలంగా కోరుకునేవారు. జగన్ కళ్ళలు ఆనందం కోసం కొడాలి ఆ వ్యాఖ్యలు చేసేవారు. అయితే ఆనందం మాట పక్కన ఉంచితే వైసీపీ ఘోర వైఫల్యానికి, ఫలితాలకు కూడా కొడాలి నాని వంటి వారు ప్రధాన కారణం. గుడివాడ కొడాలి నాని అడ్డా, దమ్ముంటే రండిరా అంటూ జగన్ ప్రోత్సాహంతో రెచ్చిపోయేవారు కొడాలి. విపరీతమైన విజయ గర్వంతో, అహంకారపూరిత మాటలతో 5 ఏళ్ల పాటు టీడీపీ శ్రేణులను చుక్కలు చూపించారు. పద్ధతి లేని మాటలతో, బూతు వ్యాఖ్యలతో జగన్ రెడ్డి ఆకట్టుకున్నారు. టీడీపీ శ్రేణులకు వ్యతిరేకంగా మారిపోయారు. 18 నెలల కిందట అధికారంలోకి వచ్చిన టీడీపీ శ్రేణులు నాని అరెస్టును కోరుకున్నారు. కానీ అది జరగలేదు. వల్లభనేని వంశీమోహన్కు మించి కొడాలి మాట్లాడేవారు. అయితే వంశీ అరెస్టు చేసి ఉంచినప్పుడు ఆయనపై సానుభూతి లభించలేదు. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకున్నారు కూడా. అయితే ఇప్పటికీ కొడాలి మాటలు విని చేతలు చూసిన టీడీపీ శ్రేణులు కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాయి. ఆ విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు అని అనుమానం కూడా కలుగుతోంది. అయితే గుడివాడ జంక్షన్లో కొట్టుకుని తీసుకువెళ్దామంటూ రెడ్ బుక్ను గుర్తుపెట్టుకుని మాట్లాడారు లోకేష్. కానీ అటువంటిదేమీ కనిపించకపోవడంతో కొడాలి నానిని క్షమించేశారని నాయకత్వంపై టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.